తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతోంది. ఈ నెల 22లోగా అభ్యంతరాల పరిష్కారాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న తుది ఓటర్ల జాబితాను ప్రకటించబోతోంది. తుది ఓటర్ల జాబితా ఎస్ఈసీకి అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాల రీవెరిఫికేషన్కు ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఫోటో ఓటర్ జాబితాల పునఃపరిశీలన పునఃప్రచురణకు ఆదేశాలు ఇచ్చింది. మిస్ మ్యాపింగ్ సవరణకు డిపిఓలకు స్పష్టమైన సూచనలు చేసింది. 20న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం, 22న అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 23న తుది ఫోటో ఓటర్ల జాబితాల మళ్లీ ప్రకటన, రీపబ్లికేషన్ రోజున పోలింగ్ స్టేషన్ల రీపబ్లికేషన్ చేయాలంది. తుది జాబితాలు 23న ఎస్ఈసీకి అందజేయాలంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణకి మరోసారి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం కీలక నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈసీ ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంగా కూడా ఈసీకి అన్ని ఏర్పాట్లు కూడా చేసే విధంగా అంటే మొన్న ఏదైతే దీనికి సంబంధించి ప్రజాపాలన తర్వాత ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి ఈ నెల 22లోగా అభ్యంతరాలు ఉన్న పరిష్కారాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ నెల 23 తుది ఓటర్ల జాబితాను ప్రకటించబోతుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క మొన్న జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి రానున్న గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు అని కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. దీని మీద అంటే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి దాంట్లో ఈసీ కీలక పాత్ర పోషిస్తుంది. దానికి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలకు మాత్రం సిద్ధమవుతుంది. దీన్ని మాత్రం ఈసీ మాత్రం దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే రాజ్ కుమార్, ఎప్పుడు ఓటర్ల జాబితా విషయంలో ఏదో ఒక గందరగోళం జరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఓట్లు లేక గల్లంతైన వారి సంఖ్య, ఇలాంటి ఎన్నో డిస్టర్బెన్సెస్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వీటన్నిటినీ కూడా సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్లో తమ అభ్యంతరాలను తెలిపాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఎక్కడ అలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఓటు వేసేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎందుకంటే తమకు సంబంధించి అలాంటి కీలకమైన ఆదేశాలు కూడా అంటే ఎవరికి ఓటర్ ప్రతి ఒక్క ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ యొక్క అంటే ఈ సంబంధించిన ఓటర్లు ఈ నెల 22 వరకు కూడా తమ యొక్క అభ్యంతరాలను పరిష్కరించి పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 23లోగా తుది ఫోటో అంటే అందులో ఓటర్ లిస్ట్ లో ఫోటో వచ్చే విధంగా కూడా జాబితా విడుదల చేయాలని కూడా మళ్ళీ ప్రకటన రీపబ్లికేషన్ రోజున పోలింగ్ చేయాలని కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 23లో మాత్రం ఎలక్షన్ కమిషన్ కు మాత్రం పూర్తిగా అందజేయనుంది. దీనికి అనుగుణంగానే కూడా ఓటర్లకు అభ్యంతరాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ లోపే అన్ని కూడా సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణ స్థానిక ఎన్నికల సంస్థలకు మాత్రం ఈసీ ప్రత్యేక కసరత్తు చేసిందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు స్టేట్ వెల్ఫేర్ బోర్డు